డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఎలక్షన్స్ అయిపోయాయి. మరి ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్లో మంచి రాబడిని కొనసాగించవచ్చా అంటే ఎస్ఐపిని కూడా అదే మోడ్లో వెళ్ళిపోవచ్చా అంటే ఏం చెప్తారు సార్? ఎలక్షన్ అవడం వల్ల ఒక ఘట్టం ముగిసింది, కొత్త శకం స్టార్ట్ అయింది. కొత్త ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కొత్త హోప్స్ ఉన్నాయి. Yes. ఓకే, కొత్త రిస్కులు కూడా కనబడుతున్నాయి. ప్రీవియస్ 2019 ఎలక్షన్స్కి 2024 ఎలక్షన్స్లో కొంచెం మార్పు అయితే 100% కనపడ్డది. Yes. బట్ దీనివల్ల ఇన్వెస్టర్స్కి ఏమైనా ఇబ్బంది పడుతుందా అనేది పెద్ద ప్రశ్న. మనం ఇప్పటివరకు చేసింది ఉంచుకోవాలా, తీసేయాలా, పెంచాలా? Yes. మూడే. నా అండర్స్టాండింగ్ ఏంటంటే డెఫినెట్లీ కొంచెం మార్పు, మేజర్గా మార్పు వచ్చింది. ఆ మార్పు వల్ల ఇన్వెస్టర్స్కి ఇబ్బంది అవుతుందా, మార్కెట్కి ఇబ్బంది అవుతుందా అంటే నెక్స్ట్ 5 years వరకు అలాంటి ఇబ్బంది ఏమి ఉండదని నా అండర్స్టాండింగ్. ఎందుకంటే ఎంత అలైస్ ఉన్నా కానీ ఎన్డీఏలో మేజర్ సెక్టర్స్, డిఫెన్స్ అనుకోండి, రైల్వేస్ అనుకోండి, చాలా సెక్టర్స్ వాళ్ళ అనేది ఏంటి, ఈ సెక్టర్స్ ఆ మినిస్ట్రీస్ మాత్రం మేము ఎవరికి ఇచ్చేది లేదు Yes. అన్న ఒక డిస్కషన్ కనపడుతుంది. హౌ మచ్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు ద డెవలప్మెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ప్రెషర్ దే హ్యావ్. ఆ కమిట్మెంట్ నాకు నచ్చింది. ఏదేమైనా సరే మేము చెయ్యం. ఇది జనరల్గా మనం ప్రెషర్లో వచ్చినప్పుడు అన్నిటికీ ఒప్పుకునే ప్రయత్నం చేస్తాం, మన మేజర్ విజన్ని కూడా కొంచెం డిస్ట్రాక్ట్ అయినట్టుగా చేస్తాం. ఇక్కడ డిస్ట్రాక్ట్ అయ్యే పరిస్థితి కనబడట్లేదు. అలాంటప్పుడు మనం బెదరాల్సిన అవసరం కూడా లేదు. Yes. స్టిల్ మనకి ఇష్యూ ఉంది అనిపిస్తుంది. అయినా ప్రాబ్లం లేదు. గత 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి మనం 40 years నుంచి కూడా చూసుకున్నా కానీ ఇండెక్స్ పెరిగింది, సెక్టర్స్ పెరిగాయి, Yes. ఎన్నో ఇబ్బందులు చూసాం మధ్యలో, అయినా మనం పికప్ చేసాం. ఇంకా ఇలాంటి కమిట్మెంట్ కూడా మనం చూస్తున్నాం. సో దీనికి బెదరాల్సిన అవసరం ఏముంది? షార్ట్ టర్మ్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా, బట్ మీకు ఫైనల్గా స్ట్రెంగ్త్ ఎస్టాబ్లిష్ అయ్యేదే ఉంది. మనం కన్ఫ్యూజన్లో కూర్చుంటూ మనం ఏం చేయకపోతే మళ్ళీ 5 years తర్వాత మనం ఏమనుకుంటాం, అరే మనం లాస్ట్ 5 years మనం మిస్ చేసాము. కోవిడ్లో మిస్ చేసాం, 2009 ఫాల్లో మిస్ చేసాం, 2014లో మిస్ చేసాం. ఓకే, మళ్ళా కరెన్సీ అంటున్నారు, పొలిటికల్ సీజన్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు అని చెప్పి ఈ సంశయంలోనే కూర్చుంటే నష్టపోయేది మనమే. Yes. సో ఆలోచనలు తగ్గించి కార్యాచరణ దాల్చి మనం పెట్టుబడిలో ముందుకెళ్ళి జాగ్రత్తగా హిస్టారికల్గా చూస్తున్న సెక్టర్స్ ఏంటి, అందులో మనం చేసుకుంటూ పోయి మనకు ఇబ్బంది అనిపిస్తే ఇండెక్స్లోనే పెట్టుకోవడానికి. Yes. సెన్సెక్స్ 15% కంపౌండింగ్ రిటర్న్ ఇస్తుందండి, ఇంకేముందండి, ప్రాబ్లమే లేదు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఇది పడితే ఇవన్నీ మంచి ఆపర్చునిటీగా చూడొచ్చు అని నేను ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ అ మెగా ట్రెండ్ అని చాలా వీడియోలో మనం చెప్పడం జరిగింది. ఆన్ ద డే ఆఫ్ ద మార్కెట్ ఫాల్ అక్కడ సీరియస్గా డిస్కషన్స్ అవుతున్నాయి. June 4th నాడు ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు మన మేక్ ఇండియా ETF హ్యూజ్గా ఆల్మోస్ట్ ఐ థింక్ 142 నుంచి 127, 128 లెవెల్స్కి రావడం జరిగింది. ఆ ఫాల్లో మొత్తం నేను అక్యుములేట్ చేయడం జరిగింది. ఎందుకంటే అదొక గ్రేట్ ఆపర్చునిటీ. 10 to 15% రిటర్న్ ఆన్ అ మ్యూచువల్ ఫండ్ యూఆర్ గెటింగ్ ఇన్ వన్ డే. 141, 142 నుంచి మీరు 128 అంటే ఆల్మోస్ట్ ఇట్ 13-14 రూపీస్. 13-14 రూపీస్ ఆన్ 140 రూపీస్ is almost 8%, 9%. You are getting at a very good price. Yes. Long term anyway you are going to get return whichever government comes. We have seen in the past. This will continue. So nothing to worry about it. Sensex was 8 to 10% down. Nifty was down 8 to 10%. Nifty was down. Most of the sectors were down. So it was a good opportunity to buy when the dip was there. So that dip opportunity is a great opportunity. So continue to, buy on dips, continue the SIP. Yes. This is my understanding, and that is what I am also following, because that is the way we can earn money. If we keep on thinking market పడుతుంది, పడదు, లేదంటే ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, అలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ మనకు ఏమి డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. మనం ఏం చెయ్యం. ఆఫ్టర్ 5 years అగైన్ విల్ సే we did not do anything. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎలక్షన్ టు ఎలక్షన్ మనం ఒక వీడియోలో కూడా డిస్కస్ చేయడం జరిగింది.
60% రిటర్న్ సెన్సెక్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని పీరియడ్స్లో ఎలక్షన్ టు ఎలక్షన్ డేటా మనం తీస్తే కొన్ని పీరియడ్స్లో 100, 200, 300% కూడా రిటర్న్ ఇవ్వడం జరిగింది. అలాంటప్పుడు సెన్సెక్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ గవర్నమెంట్ ఈస్ ఫార్మింగ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ చేంజెస్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఎకానమీ, దిస్ ఈస్ గివింగ్ అ వెరీ గుడ్ రిటర్న్. సో మనకి సెన్సెక్స్ నెక్స్ట్ ఎలక్షన్ వరకు 60% రిటర్న్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి సెన్సెక్స్ ETF లేదా సెన్సెక్స్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి మోడ్లో అయినా సరే, డిప్ వచ్చినప్పుడు లంసమ్ మోడ్లో అయినా సరే ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్ వస్తుంది నా అభిప్రాయం. సో ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏమన్నా సెపరేట్గా ఈ రంగాల్లోనే పెట్టాలి అనే వాటిపైన ఏమైనా కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే వేటిపైన పెడితే బాగుంటుంది సార్? సేఫ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చాలామందికి సంశయాలు ఉన్నప్పుడు అండర్ వాల్యూడ్ సెక్టర్స్ కరెంట్గా, అంటే ఏవైతే సేఫ్ సెక్టర్స్ ఉన్నాయో కరెంట్గా, ఫార్మా, ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్, అలాగే వాట్ యు కాల్ FMCG, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్, కన్జంప్షన్ స్టోరీ. Consumption story in the last 5 years, it's given more than 20% return like a small cap, and it will continue to give more. This is not just because there was a stable government, there was proper rules and proper strength to the economy. That is there, but this sector strength is that consumption anedi, it's a evergreen story in India. So that evergreen story will not get distracted because of so many things. మనకు ఆ కన్జంప్షన్ స్టోరీ ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ ద పాపులేషన్ వాట్ వీ హ్యావ్, బికాస్ ఆఫ్ ద కన్జంప్షన్ వాట్ వీ డూ. డైలీ మనం సోప్స్ వాడతాం, ఓకే, డైలీ మిల్క్, బ్రెడ్, టీ, సో మెనీ థింగ్స్ వీఆర్ యూజింగ్ ఆల్. సో దిస్ విల్ కంటిన్యూ, దట్ ఈస్ అష్యూర్డ్. ఈవెన్ కోవిడ్ టైమ్ దే గేవ్ అ బ్రేక్ టు గో అండ్ పిక్ అప్ యువర్ ఎసెన్షియల్స్, రైట్? దట్ మీన్స్ ద కన్జంప్షన్ స్టోరీ ఈవెన్ ఇన్ కోవిడ్ ఇట్ ran. So where is the FMCG consumption story is going to go? It will not go anywhere, irrespective of whatever is happening in the world. So that is the safest bet for anybody. Strong SIP చేసుకోవచ్చు, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్ కన్జంప్షన్ స్టోరీలో మార్కెట్ పడ్డప్పుడు హెవీగా తీసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్వేస్ ద బెస్ట్, అండ్ ద బెస్ట్ రిటర్న్ ఆల్సో యు ఆర్ గెటింగ్. Anyone, any small guy, any small saving you have, on that day you can start investing in that. It will give you very good return. 20% పైన కూడా రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఈ టైంలో ఆఫ్టర్ ఎలక్షన్స్ సిప్ని కొనసాగించవచ్చు అంటున్నారు. మా వ్యూవర్స్ కోసం ఒకటి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా సార్? సపోజ్ మనం ఒక 2,500 రూపీస్ పర్ మంత్ SIP చేసుకుంటూ వెళ్ళామండి. ఎవ్రీ ఇయర్ 500 రూపీస్ పర్ మంత్ పెంచుకుంటూ వెళ్ళండి, ఓకే? అంటే ఆన్ 0 year వీ స్టార్టెడ్ నౌ 2,500 పర్ మంత్ SIP చేసాం. లెట్స్ సే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ కన్జంప్షన్ స్టోరీ మీద SIP చేసాం. నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ స్టార్ట్ చేసాం, నెక్స్ట్ ఇయర్ 3,000 రూపీస్ స్టెప్ అప్ చేస్తాం, ఓకే? సెకండ్ ఇయర్ ఫ్రమ్ దేర్, నెక్స్ట్ ఇయర్ ఫ్రమ్ దేర్ విల్ మేక్ 3,500 పర్ మంత్ SIP. అగైన్ ఆన్ ద 4th year మేక్ ఇట్ 4,000 పర్ మంత్. అలా చేసుకుంటూ పోతే I did some calculation. I found it was really, surprising. It was working out to almost 50 lakhs compounding return. If I go by, at 20% compounding return per month. That is possible. In the current scenario, it is possible. But past history is not a guarantee for the future thing. But we are seeing that from the past. Maybe you can look at it, at least మీరు 50 lakhs రాకపోయినా 25 to 30 lakhs 40 lakhs అయితే ఈజీగా వస్తుంది. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఐ థింక్ మనకు కూడా ఏమవుతుందంటే ఇయర్ బై ఇయర్ ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు మనం కూడా SIPని స్టెప్ అప్ చేసుకోవడంలో తప్పేం లేదు. ఈ ఇయర్ నుంచి 2,500 స్టార్ట్ చేస్తాం, నెక్స్ట్ ఇయర్ 3,000 will be little comfortable for us because we get used to that. That's a very good psychological thing for ourselves. మన మీద మనం సైకాలజికల్ వర్క్ చేస్తే ఫస్ట్ టైం అనుకున్న 2,500 పర్ మంత్ మనకు అవుతుందా అనుకుంటాం. స్టార్ట్ అయింది అనుకోండి, ఒక అలవాటు అయిపోతుంది. తర్వాత దాన్ని పెంచుకోవచ్చు అంటే పెంచుకోవచ్చు అన్నట్టు అనిపిస్తుంది. అలా మన మీద మనం అలా వర్క్ చేస్తే ఐ థింక్ వీ షుడ్ గెట్ టు దట్ 50 lakhs in 15 years. 15 years ఏమో చూసే అయిపోతుంది. మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.